వెల్కమ్ టు యాలశ్వర్ గేమర్ గైస్. మనం అయితే ఇప్పుడు బోట్ 4D ఆడబోతున్నాం అన్నమాట గైస్. బోట్ అయితే మనం ఆడే ముందు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసేయండి, అస్సలు ఏం చేయకండి. వీడియోకి గేమ్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓహో ఓకే, బాగానే పెట్టండ్రా. కొంచెం కంట్రోలింగ్ కొంచెం ఆడుతుంది కదా. ఓకే, మనకైతే చాలా బాగుంది, క్లైమేట్ చాలా బాగుంది కదా. ఓకే, కూర్చోబడదాం. ఓకే, మరి చాలా బాగుంది కదరా. వెయిట్ సెకండ్, ఇప్పుడు మనకైతే చాలా సెటప్ పెట్టాడు. లెట్స్ గో. చాలా బాగా పెట్టాడు. ఓ సన్ను, ఓకే మొత్తం చాలా బాగుంది గాయ్స్, క్రేజీ. మనం ఎక్కడనే టైం పాస్ చేసేద్దాం. ఇప్పుడైతే మనం వచ్చేసాము క్లాస్. బోట్, వెయిట్ సెకండ్, పెడదాం. ఏంట్రా ఇలా ఉంది? నాకు నచ్చలే నాకు. అది పెడతాం. చాలా చీకటి ఉంది, ఎక్స్పెక్ట్ చేయాలంత. ఒకసారి టైం పాస్. వెయిట్ సెకండ్, బోట్ 3D. వా, బోట్ అయితే అద్దరిపోయింది కదా గైస్. కానీ చాలా పిచ్చిగా నచ్చింది నాకు. తీసేద్దాం. ఓ, ఇలాంటి అప్పుడే అవుతాయి గాస్ కదా. ఇదేంటి? క్లాక్ కూడా ఉందా? క్రాష్ అవుతుందా ఏంటి కొంపదీసి? ఓ, టైం పాస్ చేద్దాం. ఓహో, చాలా బాగానే ఉంది కదరా. నాటడా. సో గైస్, చాలా బాగుంటుంది ఇది. ఓహో, మనం వెళ్ళొచ్చా? ఓరే, వెయిట్ సెకండ్, వెళ్ళొచ్చా? ఇవంటే మొత్తం పంప్స్ గైస్. ఒకరికి చాలా వరకు వస్తాయి. ఓ వచ్చేసాం. ఓ, మనం చాలా దూరం కదా చూడు. వెయిట్ సెకండ్, బోట్ ఎక్కచ్చారా? ఒరే ఎక్కేసిండు భయ్యా, చెప్పయ్యా బోట్ ఎక్కమని. చాలా బాగా డిజైన్ చేశాడు గైస్. ఎవరు దుంకేసిండు? ఓకే, మనం టర్నింగ్ ఇప్పేద్దాం. అరే, హ్యాండిలింగ్ కొంచెం కష్టం ఉంది. కంప్యూటర్లో అయితే ఈజీ. ఆహా, చుక్కల కంప్యూటర్లో చాలా స్లోగా నడుస్తుండు. ఇప్పుడు కొంచెం ఫాస్ట్ పెరిగింది.
ఓకే, ఇప్పుడైతే 8:13. ఇప్పుడు ఎంతరా టైము? ఇంత. అలాగే మనం చాలా బాగా డిజైన్ చేసాడు బాగానే, కానీ దొంగగలుగుతాడు ఇక్కడ. జస్ట్ మిస్ ఎక్కాల్సింది. ఇది ఒకటి, ఇది కొంచెం కష్టమైన హ్యాండిలింగ్. అరే స్టక్ అవుతుందిరా బోటు. ఓ షట్. ఓకే, బాగానే పెట్టాడు. పంప్స్ చాలా గట్టిగా వస్తాయి గైస్, మామూలు పంప్సే కావు ఇవి. కానీ నిజంగానే ఇలానే ఉంటాయి గైస్, గేమ్లో చూపిస్తున్నాడు కానీ నిజంగానే ఇది ఏది ఒక్కటే దురద అవుతుంది ముక్కు. ఎందుకంటే గైస్ మొత్తం నేను ఫ్యాన్ వేసుకోవడం మర్చిపోయినాం, ఎందుకంటే చాలా దురద వేసేసింది. నైస్. ఓకే, సెకండ్. ఓ ఇది బాగుంది, కాకపోతే ఇంకా కొమ్మ చాలా ఎగురుతా. చూసారా? Oh my god. Oh my god, oh my god, oh my god. Crashing board. ఏమింది? మనం క్రాషింగ్ మోడ్ పెట్టాము. నేను సూపర్ మ్యాన్, ఎవరెవరు బోట్లు ఉన్నారో చెప్పండి, కాపాడుతాను. అన్న సీన్ లేదు కానీ బోట్ పరిస్థితి ఎట్లా ఉంది, మునిగిపోతుంది. ఇక హాఫ్ మునిగింది. ఇప్పుడు వచ్చేసరికి ఇగోండి, ఏమింద్రా ఇలా పైనుంచి కిందకి, పైనుంచి కిందకి అంటున్నాయి పోతుంది. బోట్ అయితే మొత్తం క్రాష్ అయిపోతుంది. దురదొకటి దించుతుంది దురద. 8:17కి మనకి అయిపోతుంది. ఇప్పుడు 17కి కదా క్రాష్ అయ్యేది కాదు, ఇప్పుడు 8:17 కాగా ఇప్పుడు అరే ఏదే ఇప్పుడు టైం వచ్చేసి ఎంత టైమే. ఇప్పుడు మనమైతే వెయిట్ బ్యాక్. ఓకే, నథింగ్ హ్యాపెన్స్, రీస్టార్ట్. కానీ క్రాషింగ్ అయితే మరీ అంత టైం పడుతుంది కదా, క్రాషింగ్ చాలా టైం పడుతుంది. ఓ 3 ఇచ్చాడు అనుకున్నారా? నేను ఒకసారి ట్రై చేద్దాం. అరే గేమ్లోనే ఫస్ట్ టైం రా చూడడం నేను. రైట్ లేకపోతే ఇంత భయంకరమా? హిప్పు
కానీ షార్క్ ఈ టైంలో సేమ్ ఫీలింగ్ రా బాబు. దాన్ని ఫైట్ చేసి కొట్టే అవుతుంది కొన్నిసార్లు. కానీ కానీ ఇది ఎలా క్రాష్ అయిందో అర్థం కాదు మనకి. ఎందుకు రా? ఓకే క్రాష్ అయితే అయిపోయింది మనకి. ఎందుకులే. ఓ చాలా క్రాష్ అయినట్టుంది. బై ఎన్నిసార్లు నీకు చెప్తుంది. చాలా బాగుంది కదా షిప్ అయితే. ఎక్స్పెక్ట్ చేయాలి. కొంచెం దారుణంగా ఉంది. ఇది ట్రై చేయాలి. ఇది ఏంటిదా? ఇది ఏంటిదా? బోట్ స్టాచ్యూరా? కానీ నిజంగానే బోట్ ఎప్పుడు క్రాష్ అవుతుందో తెలియదు గైస్. కొనుగోలు టైటానిక్ షిప్ అయితే ఇంకా టైటానిక్ మంచిదే. టైటానిక్ షిప్ అప్పుడు క్రాష్ అయిపోయాయి. ఎంత ఫాస్ట్. ఓకే ఫాస్ట్ పని చేద్దాం. హలో గైస్, ఇదొక రోజు పోతుంది. ఓకే చాలా బాగుంది. ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఓకే ఒకసారి ఏంటిదా? ఓ ఇది దీనికి వెళ్ళకూడదు మనం. అసలు రానియట్లే. 1915 స్కోపింగ్ ఉంటుందిరా. స్కోప్ ఉంటే బాగుండు. బోట్స్లో మనకి రాత్రి ఒక్కటే పిచ్చగా ఉంది. ఇదితో మరో దారుణం రా. రాత్రి అయితే అసలు ఏం కనిపించట్లే. కానీ నిజంగానే బోట్లోనే ఉండిపోతే. అరే బోట్ ఎందుకు వస్తుందిరా? షిప్ రా ఇది. సరిగా ఇందాక నుంచి బోట్ అంటున్నాను. షిప్ ఇది. బోట్ అంటే చిన్నది. కానీ చాలా బాగుంది. కానీ చూస్తూ నాకు పంప్స్ వస్తాయి. మే 1915. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ పార్ట్ వస్తుంది. స్ట్రేంజర్ థింగ్స్ అస్సలు వద్దంటున్నారు కొంతమంది అయితే. ఎస్, స్ట్రేంజర్ థింగ్స్ మీకు కావాలంటే చెప్పండి. ఎందుకంటే కొన్ని ఆటలకి అయిపోతున్నాయి నాకైతే. కదులుతుందిరా, నేను గమనించలే. బోటు కదులుతుందా, వాటర్ కదులుతుందో అస్సలు తెలియట్లే. ఎదగలే నాకు ఎందుకో వాటర్ వెళ్తుంది. తెలిసిపోయింది. అదే ఇది కూడా పార్ట్ కావాలంటే చెప్పండి. అసలు స్ట్రేంజర్ థింగ్స్ నా ఫేస్ ఇట్టుందిరా. పార్ట్ కావాలంటే స్ట్రేంజర్ థింగ్స్ పార్ట్ కావాల్సి వస్తే చేయండి, చెప్పండి. ఎందుకంటే నేను రోబ్లాక్స్ డిలీట్ చేసేస్తా. నేను రోబ్లాక్స్ గేమ్ డెవలప్ చేస్తుంటే కొత్త గేమ్స్ దొరుకుతున్నాయి గైస్. ఇంకేం చేద్దాం. ఇంకా బాగుంటుంది కదా, ఇంకా ఆగలేం కదా మంచి గేమ్ దొరికితే. అందుకోసం ఇంకా ఈ గేమ్ అయితే నేను చెప్పాను.
నేనైతే క్యాన్సిల్ చేస్తాను. 16 అని చెప్పి 16 చేయలే. అప్పుడు నాకు ఇంటర్నెట్ అయిపోయింది అప్పుడే. అప్పుడు లాగ్లో ఉండే, సడన్గా నెట్ పోయింది గైస్. లేకపోతే నేను ఎప్పుడో చేసి పెట్టేసేవాడిని. ఇలా థర్డ్ కదా, 6th అయితే నేను పెడతా పార్ట్ 2. ఓకే గైస్, 6th అయితే పెడతాను. ఇంకేంటి 2 days ఉంది. దాని తర్వాత మీకు అయితే పార్ట్ వస్తుంది స్ట్రేంజర్ థింగ్స్. ఆ రోజు అప్పుడు ఏమైనా గుర్తుంది కదా, 2 weeks, అది 2 weeks బ్యాక్. అప్పుడైతే చాలా మరీ దారుణంగా అయ్యింది. అప్పుడు డ్రింక్ తాగితే వెళ్ళట్లేదు ఎందుకు. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. మీకోసం మంచి గేమ్స్ తెప్పిస్తున్నాను కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. ఇక్కడ సీక్రెట్ బంక్ గైస్. బాయ్.